సముద్రాన్ని ఎలా తీసుకొస్తావురా నువ్వు అంటే, ఏమయ్యా 1947లో మనకి స్వతంత్రం లేదు, స్వతంత్రం తెచ్చుకోలేదా, అలాగే సముద్రాన్ని తెచ్చుకుంటా అన్నంత దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకో, ఏ ఒక్క హామీలు నమ్మొద్దమ్మా. మీరు జీవితకాలం సంతోషంగా ప్రశాంతంగా మీ ఇంటికే డైరెక్ట్గా మళ్ళా ఆడపడుచులు వాలంటీర్ల పేర, అన్నదమ్ములు మీ మనవళ్ళు వాలంటీర్స్ పేర మీ ఇంటికే వచ్చి మీ ఇంటికే డబ్బులు ఇస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేయండి, ఆయన గెలిస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. అబోవ్ ఆల్ ముస్లిం సోదరులకు చెప్తున్నా, ముస్లిం సోదరులారా, నేను ఈ కులాల గురించి మతాల గురించి మీకు చెప్పదలుచుకోవాలా. భారతదేశం మొత్తం చూస్తున్నారు, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గురించి మొత్తం చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీ ముస్లిం సోదరులు ఎంతమంది ఎన్నిసార్లు మోసం చేశాడో మీరు గుర్తించుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన మీ మసీదుకి వచ్చాడు, మీ అందరిని కూర్చోబెట్టాడు. అల్లా సాక్షిగా చెప్తున్నా, నేను జీవితంలో బీజేపీతో కలవను అంటే మీ క్లాప్స్ కొట్టి అతను గెలిపించాడు. మళ్ళా సెకండ్ టైం తెక్క మళ్ళా బీజేపీతో కలిశాడు, ఓడిపోయాడు. మళ్ళా వచ్చాడు అదే మసీద్కి. మసీదు అల్లా సాక్షిగా చెప్తున్నాను, తప్పైపోయింది, మళ్ళా వద్దనుకొని కూడా మళ్ళా బీజేపీతో కలిశాను, ఏదో రాష్ట్ర ప్రయోజనాలు కలిసి అనుకొని. కానీ వాళ్ళ దొంగలు, మతోన్మాదులు, ఈసారి నుంచి అసలు నేను బీజేపీ ముఖమే చూడను అని అయినా మళ్ళా పాపం ఆయన ఓట్లేశారు ముస్లిం సోదరులు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పడిపోయి మళ్ళీ పొత్తు పెట్టాడు. ఇలాంటి దుర్మార్గుడిని మీరు నమ్ముతారా? వాడు గుర్తుపెట్టుకోండి, ఈ ఆంధ్రదేశంలో ఎన్నో మసీదులు ఉన్నాయి, ఎన్నో దర్గాలు ఉన్నాయి. ఇతనే ఏం చేస్తాడు చెప్పంటారా? ఇప్పుడు ఎందుకంటే ఏ పొత్తులో ఉన్నాడు తెలుసుగా మీకు, ఏ పొత్తులో ఉన్నాడో. అతను ఎలాంటి వాడంటే చివరికి మీ మసీదు ఉందనుకోండి, ఆ మసీదు కింద 500 ఏళ్ల కిందట ఏ దేవుడు ఉన్నాడంట, ఆ మసీదు తీసేయండి అన్నా అనగలడు. అతనికి మనుషులంటే అసలు విలువే లేదు, దేవుళ్ళంటే గౌరవమే లేదు, పూజనీయ భావం లేదు. దయచేసి ప్రజలందరినీ ఆత్మబంధువులుగా భావించే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్మండి, మీరు ఆదరించండి. దట్ అదే ఎప్పుడు నేను చెప్పదలుచుకున్నాను మీకు. నిన్న టీడీపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది, దాని మీద మీరు ఏం చెప్తారంటే అవి కానీ హామీలు ఉన్నాయా, అసలు మీరు మీ కోణం అసలు ఏమండి, ఇప్పుడు ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మరొకడు ఉంటాడు. ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు పుట్టాడు. ఎంత మోసం అంటే ఇతను ఇట్లా ఒక పేజీ తిప్పాడు, దాని మీద 3 బొమ్మలు వేసాడు. నరేంద్ర మోడీ హానెస్ట్ ఫెలో కదా, బొమ్మ వేసాడు. ఇప్పుడు కాదు, అప్పుడు నాకు తెలుసు అప్పుడు వేశాడు. పాపం మోడీ గారు హానెస్ట్ కాబట్టి జనం నమ్ముతారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి 2014లో ఫ్రెష్ అయ్యి కాబట్టి ఇంకా అతనికి కాపులు ఓట్లేస్తారని, సినిమా క్రేజ్ ఉందని అతన్ని పెట్టుకున్నాడు. లేకపోతే పెట్టుకుంటాడు, ఎందుకు పెట్టడం. తర్వాత ఈ ముగ్గురు వేసుకొని 600 పైచిలకు హామీలు మీకు ఇచ్చాడు. ఈ 600 హామీలు మీకు నెరవేరుస్తానమ్మా, రుణమాఫీ చేస్తానమ్మా, నిరుద్యోగ డబ్బులు ఇస్తానమ్మా, ఇంకోటి ఇస్తానమ్మా, మీరు మొత్తం చదవండి అమ్మా, ఇంకా టైం ఉంది, ఎలక్షన్ టైం ఉంది, ఇంకా ఓటింగ్ టైం ఉంది. ఈ పేదల్లో చదువుకున్న పిల్లలుగా ఉన్నారు కదా, ఇప్పుడు నాడు నేడుకి వెళ్తున్నారు కదా, ఆ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు 2014 ఉంది కదా మేనిఫెస్టో, ఆ హామీల పత్రం, దాన్ని చదివించుకోండి. 1, 2, 3 చదివించుకోండి పిల్లలతో, ఒక్కొక్క లెక్కేసుకుంటే వెళ్ళండి. ఆ 600లో ఒక్క హామీ అయినా మీకు ఇస్తే నేను మిమ్మల్ని అడగను, ఇక పలానాడికి ఓటేయమని అడగను, ఒక్కటి కూడా వేయలా. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సాక్ష్యం నిజం చెప్పమంటారా? ఇప్పుడు అన్యాయంగా అడ్డదారుల్లో జగన్ని చంపలేకపోయాడు, ఎందుకైనా బెటర్ అని చెప్పి మళ్ళీ కొత్త హామీలతో వచ్చాడు. బస్సులో ఫ్రీ అంట. అమ్మా, మీరు ఇంట్లో పనులు గిల్లు మానేసేసి బస్సు ఫ్రీకి ఇచ్చాడని బస్సులో తిరుగుతుంటారా? బస్సులోకి తిరుగుతుంటారమ్మా మీరు? స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని, ఏ తమ్ముళ్ళు
అమ్మాలను పంపిస్తారా? బస్సుకి తిరిగిరా. దేనికి బస్సుకి తిరగాలి? ఎప్పుడో ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్తాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడుగా మీకు 15,000 అమ్మఒడి, నాడు నేడు చేస్తున్నాడుగా, మీ ఇంటి పెన్షన్ వస్తుందిగా. 100 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు, 10 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు. దానికి పెద్ద హామీ అంట. దాని హామీ అమ్మా, బస్సు ఎక్కితే 10 ఏళ్ళు ఆయుష్ పెరుగుద్దా మీకు? మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా? మీ ఇంట్లో 2 పూట్ల అన్నం కడుపు నిండుద్దా? బస్సు అంట ఎక్కడండి మీ ఇష్టం పో, నేను ఎక్కిస్తా. ఇది హామీయా? అది మీరు నమ్ముతారా? దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు. పొరపాటున ఓటేసి సీఎం అయ్యాడు అనుకో, ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు దాకా జగన్ బాబు మీకు ఇచ్చాడే ఇళ్ళు స్థలాలు, అవన్నీ తీసుకుంటాడు వెనక్కి.